క్రిస్పీగా ఫిష్ ఫ్రై అయితే చేశాను. అండ్ ఈ వ్లాగ్‌లో కిచెన్ గురించి అయితే 2 టిప్స్ అయితే చెప్పాననమాట. ఫుల్ వీడియో చూస్తే మీకే తెలుస్తది. మిర్చి అండ్ కొత్తిమీర ఎలా స్టోర్ చేసుకోవాలో వీటి గురించి అయితే టిప్స్ చెప్పాననమాట. ఇంకా మనం ఎంతగానో ఎదురు చూస్తున్న కేక్ కట్ చేసే టైం అనమాట ఇది. సో లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2026. అందరికీ అంతా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా తరపున హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇంకా టిఫిన్లోకి అయితే చిట్టి ఇడ్లీలు అయితే వేసానండి. ఫస్ట్ అయితే ముందు ఇడ్లీ బ్యాటర్ని బాగా కలుపుకొని అందులో మనకి టేస్ట్ సరిపోయేంత సాల్ట్ వేసుకొని అయితే చిన్ని చిన్ని ఇడ్లీలు అయితే వేసుకోవాలి. సో నార్మల్ ఇడ్లీలాగా ఉండవండి, కొంచెం అట్లు లాగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ అలా వస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ మా బుడ్డదానికి అండ్ మా వారికైతే సోమవారం ఉన్నప్పుడు చాలా ఫేమస్ అయిపోయినాయి అనమాట ఇవి. సో ఇంక అందుకే ఒక వీక్కి 2-3 టైమ్స్ అయితే అడుగుతారనమాట. సో ఇంకా ఇవి వేసేసి అయితే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. అండ్ ఇంకా ఫస్ట్ అయితే మంచిగా దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంక ఇక్కడ మా బుడ్డిదైతే ప్రసాదం దొంగండి. ఎప్పుడు దేవుడికి ప్రసాదం పెడదామా తీసేసుకుందామా అని చూస్తుంది అనమాట. సో ఇంట్లో వర్క్ అంతా అయిపోయిందనమాట. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి అయితే నేను మా బుడ్డిది రెడీ అవుతున్నాము. సో టెంపుల్కి వెళ్ళాక అక్కడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో స్టే ట్యూన్. సో ఇంకా టెంపుల్కి అయితే ఇలా అయితే రెడీ అయిపోయాం అనమాట. సో ఇంకిద్దరం అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ హాయ్ చెప్పమంటే మా పాప ఏమీ చెప్పకుండా సైలెంట్గా చూస్తుందన్నమాట. అంటే టెంపుల్ వచ్చేసి బై వాక్బుల్ డిస్టెన్సే అండి మాకు. సో ఇంకా ఇక్కడ నిన్న నైట్ వేసిన ముగ్గు అనమాట. ఇప్పుడు ఎలా ఉందా అని చెప్పి చూసి మురిసిపోతున్నాను ఇక్కడ. అండ్ ముగ్గు అయితే చాలా బాగుందండి. అండ్ ఇంకా మనం రోడ్ మీదకల్లా వచ్చేస్తే టెంపుల్ అయితే వచ్చేస్తుందండి. ఒక 5-10 మినిట్స్ కూడా ఉండదన్నమాట. సో ఇంకా న్యూ ఇయర్ అని చెప్పేసి టెంపుల్ ముందు అయితే ఇలా చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు అండ్ స్టాల్స్ అయితే పెట్టారనమాట. ఇక మా బుడ్డిది ఇంకా నేను లోపలికి ఎంట్రన్స్ కూడా అవ్వలేదండి. అప్పుడే చూడండి హ్యాండ్ ఎలా పెట్టి అవి తీసుకో అంటుంది. సో టెంపుల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుందండి. బయట అయితే అటు స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ కొంచెం శివాలయం టైప్లో ఉంటుంది అనమాట. ఇంకా సో నేను బయట దండం పెట్టేసుకుని లోపలికి అయితే వచ్చేసాను. అండ్ టెంకాయ అయితే కొట్టేసి లోపల ఇంకా 3 ప్రదర్శనలు అయితే చేసేసామన్నమాట ఇద్దరము. మా బుడ్డిది నార్మల్గా నడుస్తుందండి. ఎక్కడికైనా వస్తేనే ఎత్తుకోమంటుంది. అదేంటో నాకు అర్థం కాదు. సో టెంపుల్కి వచ్చిన దిగమ్మ అంటే దిక్కుండా అయితే ఎత్తుకోమందనమాట. సో ఇంకా ఎత్తుకొని అయితే ఇంకా అలా ఉన్నారనమాట. 3 ప్రదర్శనలు చేసేసిన తర్వాత ఇంకా ఇంకా మనం వచ్చింది శివాలయానికి అనమాట. శివుడిని అయితే దర్శనం చేసేసుకొని ఇంక ఇక్కడ గోత్రనామాలు చెప్పేసి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా సో ఇంక గుడి చుట్టూ అయితే ఒక రౌండ్ అయితే వేసామన్నమాట. ఇది మేము రావడం సెకండ్ టైం అండి. మనం టెంపుల్కి రాగానే పాజిటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి అనమాట ఆటోమేటిక్గా. ఆల్మోస్ట్ ఇక్కడ 5 or 6 టెంపుల్స్ అయితే ఉంటాయి అనమాట ఒకే టెంపుల్లో. సో ఇంకా బయటకు వచ్చేస్తే మా బుడ్డదైతే ఇదైతే తీసుకుందండి. అసలు తీసుకోకపోతే ఇంకా ఊరుకోదనమాట. సో ఇది తీసుకుంటే స్మైల్ చూడండి, ఆ స్మైల్ కోసమైనా తీసుకోవచ్చు. సో ఇంకా అదొకటి అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మనం ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా అది తీసుకుంది కదా, డాల్ తీసుకుని అయితే కూర్చోబెట్టానమాట. ఒక చిన్న క్లిప్ తీసుకుందామని కూర్చోబెడితే ఆ ముగ్గుని చూడండి అక్కడ ఎలా చెరిపేసింది అప్పుడే. దాంతో అయితే మస్తు అయితే ఆడుకుంది. బట్ 1 డే కూడా లేదండి. ఆ ఈవినింగ్ కల్లా అయితే అది అయిపోయిందనమాట. అంటే జస్ట్ అలా కొరికింది అంతే, అది ఇంకా అయిపోయింది, గాలిపోయిందనమాట. సో ఇంకా అలా ఆఫ్టర్నూన్ అయితే అయిపోయిందండి. ఇంకా టెంపుల్ నుంచి వచ్చేసిన తర్వాత కూడా అంత పని అయితే ఏం లేదండి. సో మొత్తం అయిపోయిందనమాట. ఇంకా మా వారు ఫ్రాన్స్ బిర్యానీ వేద్దాం అనుకున్నాం. సో మా వారు కూడా వచ్చేసారనమాట. ఈ ఫ్రాన్స్ని అయితే మేము చెరువు అయితే పట్టామండి ఊర్లో. సో అప్పటి నుంచి అయితే తీసుకొచ్చాను. వాటితో అయితే బిర్యానీ చేద్దామని చెప్పేసి అనుకున్నాము, న్యూ ఇయర్ కాబట్టి. సో ఇంకా న్యూ ఇయర్ స్పెషల్గా అయితే ఫ్రాన్స్ బిర్యానీ అయితే చేస్తున్నాం అనమాట. సో ముందుగా అయితే ఫ్రాన్స్ని తీసుకుని పక్కన పెట్టుకునేది అయితే టైగర్ ఫ్రాన్స్ అండి. దానికోసం అయితే 1 టమాటాని తీసుకుని కట్ చేసేసుకున్నాను. అండ్ ఇవి కూడా స్లైడ్స్ అయితే కట్ చేయాలండి. నార్మల్గా చిన్న చిన్న పీసెస్ కాకుండా స్లైడ్స్ కట్ చేస్తే అందులోకి అయితే బాగుంటుంది అనమాట బిర్యానీలోకి. అండ్ ఇంకా బిర్యానీకి కావాల్సిన మిర్చి అయితే కూడా కట్ చేసేసుకున్నాను. అండ్ మిర్చితో పాటు ఒక ఆనియన్ కూడా స్లైడ్స్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇవన్నీ కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను. అందులోకి కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా, కొత్తిమీర అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని పుదీనా అయితే పెట్టుకున్నాను అనమాట. అండ్ ఫస్ట్ ఫ్రాన్స్ని అయితే మ్యారినేషన్ చేయాలి. అందులోకి ఫ్రాన్స్ని తీసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ రెడ్ చిల్లీ, సాల్ట్ అండ్ ట్యూమిరిక్ పౌడర్
అండ్ మనం స్పైసీకి అయితే కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువైతే వేసుకోవచ్చు అనమాట. కొంచెం ధనియా పౌడర్ అండ్ మన ఇంట్లో ఆడిచ్చిన గరం మసాలా. సో, గరం మసాలా ఏస్తే ఆ టేస్టే వేరనమాట. ఫ్లేవర్ ఒక్కసారిగా చేంజ్ అయిపోద్దనమాట. సో, ఇలా మ్యారినేషన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. సో, అందులోకి ఒక నిమ్మ చెక్క. సో, మాకు టైం లేదు అంటే గనక అలా అయితే చేసేసుకోవచ్చండి. బట్ 1 అవర్, 2 అవర్స్ మ్యారినేషన్ అయితేనే ఫ్రాన్స్‌కైతే ఉప్పు, కారం అని పట్టిద్దనమాట. సో, ఇంకా బియ్యంనైతే నానబెట్టడానికి బియ్యంని కోలిచ్చి, ఇంకా అందులో వాటర్ అనేవి వేసేసి పక్కనైతే పెట్టేసాము. అండ్ ఇంకా స్టవ్ మీదైతే కుక్కర్ పెట్టేసి అందులోకి 2 టేబుల్ స్పూన్ ఘీ అండ్ 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్‌ని వేసేసి బే లీవ్స్, దాల్చిన చెక్క, లవంగాలైతే వేసేసాను. అంటే ఆయిల్ హీట్ అయ్యాకేస్తే వెంటనే హీట్ అవుతాయనమాట అవి కూడా. సో, అందులో కొంచెం జీలకర్ర అంటే బుడ్డది కూడా ఉంది కదా! సో, అందుకు. అండ్ 2 యాలకులు అండ్ ఆనియన్స్, అండ్ మిర్చి కూడా అయితే వేసేసామనమాట. ఒకసారయితే అంతా కొంచెం తిప్పుకోవాలి. అందులోకి మనం కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసేసుకున్నాము. టమాటోస్ వేసుకుంటే చాలా ఫ్లేవర్ బావుంటదండి. ఇదివరకు టమాటా ఎక్కువ తినేదాన్ని కాదనమాట నేను. సో, మ్యారేజ్ అయ్యాకైతే టమాటా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఏ కర్రీలో అయినా సరే. ఇంకా మనం దీన్ని అడుగంటకుండా అయితే తిప్పుకోవాలనమాట. టమాటా కొంచెం పేస్ట్‌లాగా అయిపోవాలనమాట. సో, ఇంకా అలా తిప్పుకున్న దానిలో మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదండీ ఫ్రాన్స్ అవైతే వేసేయాలనమాట. అవి కూడా వేసాక కొంచెం ఒక 2, 3 టైమ్స్ అయితే తిప్పుకోవాలి. ఫ్రాన్స్ వేసాక ఏంటంటే కిందయితే అడుగంటేస్తదనమాట. సో, అలా అడుగంటకుండా తిప్పుకుంటూనే ఉండాలండి. సో, ఇక్కడే మనకి 5-10 మినిట్స్ అయితే టైమ్ టేకింగ్ అయితే తీసుకుంటదనమాట. బట్ అలా తిప్పితేనే మనకి కింద ఏం మాడకుండా ఉంటది. టేస్ట్ అనేది బావుంటదనమాట. సో, ఫ్రాన్స్ ఇంకిలా కొంచెం కుక్ అయ్యాక అయితే మనం స్టవ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. అందులోకి మళ్ళా కొంచెం కారం అండ్ ఉప్పు వేసుకొని బాగా అయితే తిప్పుకోవాలనమాట. మనం కావాలంటే మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందాక ఫ్రాన్స్‌లో ఏసుకున్నాం కదా! సేమ్ అవే ధనియా పౌడర్ అండ్ గరం మసాలా. అవన్నీ వేసుకొనైతే బాగా తిప్పుకోవాలండి. నేను ఫ్రాన్స్ బిర్యానీ ఫస్ట్ టైమ్ అట్లా తినడం అండ్ ట్రై చేయడం. సో, అందులోకి పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం గదా! వాష్ చేసేసుకొని అయితే వేసేసుకోవాలనమాట. సో, ఇలా చేస్తే టేస్ట్ అనేది చాలా బావుంటదండి. ఫ్లేవర్స్ అన్నీ కూడా తగులుతున్నాయనమాట. చాలా అంటే చాలా బావుంది. అండ్ ఇదంతా కుక్ అయిపోయాక మనం రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా! సో, వాటర్ అంతా ఒంపేసి ఈ బియ్యంనైతే అందులో వేసేసుకోవాలి. బియ్యం వేసాం కూడా కొంచెం అలా తిప్పుకుంటే బియ్యానికి కూడా ఉప్పు, కారాల మసాలాలైతే యాడ్ అయితాయనమాట. టేస్ట్ బావుంటది. బియ్యం వేయగానే వాటర్ ఎయకుండా. ఇంకా ఆ ప్రాసెస్‌లోనే తిప్పుతూ ఉన్నాం. మన ఫ్రాన్స్ కూడా కొంచెం పెద్ద సైజే కాబట్టి కొంచెం సైజ్ అనేది కనిపిస్తున్నాయనమాట. సో, ఇంకా వాటర్ అయితే యాడ్ చేయాలి. 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, లేదు 1 ½ బియ్యం తీసుకుంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్, లేదు 2 గ్లాసెస్ బియ్యం తీసుకుంటే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఇలా అయితే యాడ్ చేసుకొని ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. అండ్ బిర్యానీకి 1 విజిల్ వస్తే సరిపోతదండి. ఎక్కువ విజిల్స్ అయితే రావక్కర్లేదనమాట. అలా వస్తే ఇంకా బాగా పేస్ట్ అయిపోతది. సో, 1 విజిల్ వచ్చాక ఓపెన్ చేస్తే చూడండి అసలు మామూలుగా రాలేదండి. స్మెల్ అయితే సూపరుంది. సో, ఇంకా ఫ్రాన్స్ ఉడికిందా అంటే 1 విజిల్ అయితే కుక్ అయితది. బట్ అవునా కాదా అని చెప్పేసి మా వారైతే ఇక్కడ చెక్ చేశారనమాట. ఫ్రాన్స్ అయితే కూడా బాగా కుక్ అయ్యింది మెత్తగా. అండ్ ఏం చిమిడిపోకుండా స్పైసీగా అండ్ అలాగే టేస్ట్ కూడా అంతా సరిపోయిందనమాట. సో, ఇంకా ప్లేట్‌లోకైతే సర్వ్ చేశాను. అసలు అలా వేస్తుంటేనే ఎంత బావుందోనండి. బిర్యానీ టేస్ట్ అనేది సూపరుందనమాట. ఇంక సో, దానికోసం గార్నిష్ కోసం ఒక ఆనియన్స్ అయితే చాప్ చేశాను రౌండ్‌గా. మా వారు బిర్యానీ ఏస్తే నేనేమో రైతా చేశాను. ఇటొచ్చేసి రసం పెట్టాననమాట. అండ్ వైట్ రైస్, నాటుకోడైతే వండాను ఆ రోజు. సో, ఇవన్నీ అయితే న్యూ ఇయర్ స్పెషల్స్ అనమాట. మా ఇంట్లో మేమిద్దరం అయితే చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఇంకా మా వారిని టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే సూపర్ ఉందని చెప్పారనమాట. ఒక్క ముద్దకే చెప్పేశారు. అది చూడండి ఎక్స్‌ప్రెషన్స్ చూడండి అసలు. సో, ఇంకా ఫుల్లీ సాటిస్ఫై అండి. ఇంకా మా బుడ్డది కూడా పక్క నుంచి సూపర్, సూపర్ అని చెప్తుంది. పెడితే మాత్రం తిందంట. వద్దని చెప్పేసి ఎలా చెప్తుందో. సో, ఇంకా నేను తింటంటే వీడియో తీసుకోవడం మర్చిపోయానండి. సో, ఇంకా మా వారైతే తీశాననమాట వీడియో. సో, నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉందండి. నేను చెప్పడం కాదు. నిజంగా ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో, ఇంకలా అయిపోతే ఈవినింగ్ అయితే పైకెళ్ళాననమాట. వెదర్ ఎలా ఉందంటే ఫుల్ కూల్ ఉండే. బట్ సంక్రాంతి వైబ్ అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి. హైదరాబాద్‌లో కైట్ ఫెస్టివల్ లాగా ప్రతి బిల్డింగ్ మీద ఒక 3, 4 మెంబర్స్ అయితే కైట్స్ అయితే మస్తు ఎగరేస్తున్నారు. అండ్ మాక్సిమం మీకు కనిపించకపోవచ్చు. బట్ నేను జూమ్ చేసి అయితే తీసాననమాట. మీకు కనిపిస్తాయి. ఎంతమంది ఎగరేస్తున్నారండి కైట్స్. బట్ పల్లెటూరులో ఉండే అదే వేరండి. అక్కడ చాలా బాగా చేస్తారనమాట. సిటీలో చేయరని కాదు. బట్ పల్లెటూరులో సంక్రాంతి పండగంటే అలా ఉంటదో మనందరికీ తెలిసిందే.
మేమెప్పుడూ సంక్రాంతికి అక్కడే ఉంటామనమాట. బట్ ఈసారైతే కొంచెం చూడాలి అక్కడ, ఇక్కడ అనేది. సో, ఇంకా ఇక్కడైతే కైట్స్ అయితే బాగా ఎగరేస్తున్నారనమాట. ఇంకా మనకి ఎలాగో ఎగరేయడం రాదు కదండీ! ఏసేవాళ్ళని చూడాలి కదా! సో, అందుకే అలా చూస్తున్నాననమాట. ప్రతి బిల్డింగ్ మీద ఉన్నారండి. 3, 4 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. లేడీస్, జెంట్స్ అనేం కాదు. అందరూ కలిపేస్తున్నారు. ఇక్కడ కైట్ ఫెస్టివల్ లాగా కూడా చేస్తారండి. చాలా బాగా ఐ మీన్ బెట్టింగ్స్ లాగా వేస్తారనమాట. చలి అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. అసలు ఫుల్గా ఉంది. అసలు చలి మామూలుగా లేదు. నాకు కైట్స్ ఎక్కడ ఉన్నాయి కూడా కనిపించట్లేదండి మామూలుగానే. ఎక్కడో 2 or 3 కనిపిస్తున్నాయి కానీ బట్ చాలా అయితే ఉన్నాయండి. ఈవినింగ్ అయితే మొత్తం పిల్లలందరూ ఇక్కడ కైట్స్ ఎగరేస్తూనే ఉంటారండి మ్యాక్సిమం. సో, ఇంకా పైనుంచి అయితే కిందకొచ్చాననమాట. ఇంకా కొన్ని బట్టలైతే ఉన్నాయి. అవైతే ఇంక సర్దేశాననమాట. ఎక్కడ మా పాప అయితే అప్పుడే లెగిసింది. సో, ఆ ఫేస్ చూడండి ఎంత క్యూట్ ఉండే. ఇంకా ముందు రోజు అంటే 31st నైట్ ఒక కేక్ కట్ చేసాం కదండీ! ఇంకా జాన్ ఫస్ట్ అయితే కనుక ఈ కేక్ అయితే తీసుకొచ్చాననమాట. ఇదైతే ఇప్పుడు కట్ చేస్తాం ఇక్కడ. మా పాప అయితే ఫుల్ జోష్‌లో ఉండే కేక్ కట్ చేయడానికి మార్నింగ్ నుంచనమాట పాపము. హాయ్ చెప్పమంటే చెప్పదంట. వాళ్ళ డాడీ ఏమో హాయ్ చెప్పమంటున్నా చెప్పనంటుంది. సో, ఇంకా కేక్ అయితే కట్ చేసే టైం అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అంటే చెప్పనంటుందండి. సో, వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున కూడా నేనైతే కేక్ కట్ చేశాననమాట. సో, మా పాప కళ్ళల్లో రియాక్షన్ చూస్తుంటే అసలు ఎంత క్యూట్ ఉందో ఆ రోజు. కేక్ కట్ చేయడానికైతే ఫుల్ ఖుషి ఉండే. సో, నేను ఫ్రంట్ క్యామ్ పెట్టి తీస్తున్నానండి వీడియో. సో, అందుకే మీకు లెఫ్ట్ హ్యాండ్‌లో కనిపించొచ్చు మేబీ. బట్ కట్ చేసింది మాత్రం రైట్ హ్యాండ్‌తోనే అండి. అది వీడియో ఫ్రంట్ కాబట్టి అలా కనిపిస్తుందనమాట. సో, ఇంకిక్కడ కేక్ కట్ చేసేసాము. మా బుడ్డదానికైతే ఫస్ట్ పెట్టేసామనమాట. చూడండి ఆ ఫేస్ ఎలా చూస్తుందో నా ఇంకా. సో, ఇంకా మా వారు కట్ చేసి కొంచెం నాకు అండ్ నేను మా వారికైతే పెట్టాననమాట. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం సేమ్ ఇంకా. సో, ఇంకా ఫుల్ హ్యాపీ ఉండే ఆ రోజైతే. ఇంకా కేక్ ఇలా కట్ చేసేసిన తర్వాత ఫోటోస్ తీసుకుందామని చూడమంటే చూడనంటుందండి. అండ్ మళ్ళా కేక్ కట్ చేసిద్దంట. సో, మళ్ళా తనంతట తానే కేక్ కట్ చేసి వాళ్ళ డాడీకి పెట్టిద్దంట. సో, ఇంకా వాళ్ళిద్దరు అయితే ఇంకా అలా కేక్ కట్ చేసుకొని ఇద్దరు పెట్టుకుంటున్నారనమాట. సో, ఇంకా న్యూ ఇయర్ కదా! ఫోటో సెక్షన్ ఫోటోలు దిగుదామంటే అసలు నో, నో, నో అని చెప్పేసి ఫోటోస్ దిగుతాకైతే అస్సలు రాలేదండి. ఇంక వీళ్ళిద్దరైతే ఇక్కడ ఆడుకుంటున్నారు. కేక్ కటింగ్ అయిపోయిందనమాట. ఇంకా బయటికెళ్ళే పనుంది. బయటికెళ్దాము అంటే ఇంక మా పాప అండ్ మా వారైతే మాట్లాడుకుంటున్నారు కదలకుండా. సో, ఇంకా వెజిటబుల్స్ కూడా ఎలాగో అయిపోయినాయి కదా! వెజిటబుల్స్ తీసుకుందాం అని చెప్పేసి మార్కెట్‌కైతే వచ్చామండి. మార్కెట్‌లో రేట్లయితే పేలుతున్నాయన్నమాట. సో, ఇంకిక్కడ మిర్చి తీసేసుకున్నామనమాట. మెయిన్ మాకు మిర్చి అండి ఎంత వేసుకుంటామో కర్రీస్‌లో మిర్చి అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తాము. అండ్ క్యారెట్స్, టమాటాస్ అన్నీ తీసుకున్నామనమాట. ఇదొచ్చేసి మాకు మా ఏరియాలో వాకబుల్ డిస్టెన్సే పెద్ద మార్కెట్ అండి. ఆల్రెడీ నేను వీడియో అయితే ఒకటి చేశాననమాట మార్కెట్ గురించి. ఆ వీడియో అయితే లాంగ్ వీడియో ఉంది. దీనికి డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాననమాట మార్కెట్ గురించి. అంటే ఈ మార్కెట్ ఎలా ఉంటదో కూడా చెప్పాను. సో, ఇక్కడొచ్చేసి ఇలాంటి వంకాయలు తోటకూర అయితే ఇక్కడ చాలా కష్టమండి. మన ఆంధ్రాలో అయితే బాగా దొరుకుతాయి. ఇక్కడైతే చాలా కష్టం అనమాట. సో, ఇంకా మార్కెట్ నుంచి ఇంటికైతే వచ్చేసాం. రాగానే రైస్ అయితే పెట్టేసి ఇంకా ఫిషెస్ అయితే ఫ్రై చేస్తున్నారనమాట. 2 పీసెస్ అయితే ఫ్రై చేశాను. కనుమదైతే ఇంకా అలా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేశాననమాట. ఇంకా కొంచెం మార్నింగ్ కర్రీ ఉంటే అది అడ్జస్ట్ అయిపోద్దామని. సో, ఇంకిక్కడ ఫిష్ ఫ్రైని అయితే చేసేసి పెట్టేశాను. అండ్ ప్రతిరోజు కూడా నైట్ పనవ్వగానే అయితే ఇలా నేను స్టవ్‌ని క్లీన్ చేసేస్తాననమాట. అంటే పొయ్యి దగ్గరున్న గట్టు అండ్ పొయ్యినైతే డైలీ క్లీన్ చేసుకుంటానండి. మార్నింగ్ లెగిసేపాటికైతే కొంచెం నీట్‌గా ఉండాలనమాట. మనకి మెస్సీగా ఉంటే అసలు వర్కే చేయబుద్ది కాదనమాట ఎర్లీ మార్నింగ్. సో, అందుకే నేను నైటే క్లీన్ చేసేసుకుంటాను. డీప్ క్లీనింగ్ అంతా అయిపోద్దండి స్టవ్ దగ్గర మాక్సిమం ఏమి అంటే షింక్‌లో కొంచెం గిన్నెలు కూడా కడిగేస్తాననమాట. అండ్ గట్టు ఇంకా స్టవ్ గిన్నెలన్నీ కడిగేసి అయితే నైట్ అయితే ఎర్లీగానే పడుకుంటాము. మార్నింగ్ 6 కల్లా లెగిసి ఇంకా మా వారికి డైలీ క్యారేజ్ కట్టాలి కాబట్టి సో, అందుకే నైటే వాష్ చేసేస్తాను మాక్సిమం కూడా. సో, ఇక్కడ నేను ఇలా క్లీన్ చేస్తే మా బుడ్డ చూడండి దొంగచాటుగా అలా చూస్తుందన్న. ఇంకా అక్కడ మా అమ్మ ఏం చేస్తుందా అని చెప్పేసి నేను లేకపోతే కేక్ తిందామని చూస్తుందనమాట. సో, అక్కడి నుంచి నేను వెళ్ళట్లేదు. సో, దానికోసం వెయిట్ చేస్తుంది. ఇంకా నేను తీసుకొచ్చిన వెజిటబుల్స్ అయితే ఇంకా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయడానికైతే ఇంకా సర్దేస్తున్నాననమాట. ఇంకా ఫస్ట్ అయితే వీటన్నిటిని సైడ్స్‌కి అయితే పెట్టుకుంటున్నాననమాట. దేనికి దేనికి సెపరేట్ చేసేస్తాననమాట. అంటే ఫ్రిజ్ కంటైనర్ బాక్సెస్ అయితే తీసుకున్నామండి ఫ్రిజ్‌కి. బట్ అందులో 4, 5 తప్ప ఎక్కువైతే స్టోర్ అవ్వట్లేదండి. సో, ఇంకా తీసుకున్న బాక్సెస్‌ని అయితే పక్కన పెట్టేసుకొని ఇలా కవర్స్‌లో అయితేనే వేసి స్టోర్ చేస్తాను నేను. అంటే నాకు హెల్పర్‌గా మా చిన్నదనమాట ఇక్కడ. నాకు ఫుల్‌గా హెల్ప్ చేసిద్దండి. ప్రతి విషయంలో, ప్రతి వర్క్‌లో కూడా హెల్ప్ చేస్తదనమాట.
సో, ఇంకా తెచ్చిన వెజిటబుల్స్ అన్నీ అయితే సైడ్‌కి ఇలా మనకు కావాల్సినయన్నీ సెపరేట్ చేసేసుకొని అయితే ఇంకా నేను కవర్స్‌లో అయితే స్టోర్ చేసేస్తాననమాట మాక్సిమం. ఇంక అక్కడ మా బుడ్డదానికైతే టీవీ ఆన్ చేశాననమాట. సో, ఇంక టీవీ చూస్తే ఇటు నా వైపు చూస్తుంది. లేదంటే మొత్తం లాగి పడేసేది. ఈ పాటికి ఏం అట్టి పెట్టదండి అసలు. అంతేలేండి ఇంకా చిన్నపిల్లలంటే కామనే కదా అది ఎక్కడున్నా. బట్ ఇంకా ఏం చేయలేమన్నా. ఒకసారి సర్దుకున్న 2, 3 టైమ్సే సర్దుకోవాలి అంతే ఇంకా చేసేదేముంది. సో, ఇంక ఇక్కడ నేను సెపరేట్ చేసుకున్నయన్నీ అయితే కవర్స్‌లో అయితే వేసేస్తున్నాననమాట. దేనికి దానికి సెపరేట్‌గా పెట్టేసుకుంటాననమాట. ఆల్రెడీ ఏమన్నా ముందు ఐటెమ్స్ ఏమన్నా ఫ్రిడ్జ్‌లో ఉంటే గనుక అవి కూడా చూసుకొని ఇవైతే యాడ్ చేస్తాను అందులో. లేదు అంటే ఇంకా సెపరేట్‌గా అయితే పెడతాననమాట మాక్సిమం. సో, ఫస్టయితే వంకాయలని చెప్పేసి టమాటాలయితే అన్నీ కలిపితే కొంచెం బాగోవు కాబట్టి సెపరేట్‌గా పెడతాననమాట. అండ్ ఇంకా మా బుడ్డదైతే నాకు హెల్ప్ చేస్తుందనమాట. తనేస్తదంట దొండకాయలు. సో, తనింక ఏస్తుందనమాట కవర్‌లో. మా వారిలాగా హెల్పింగ్ నేచర్ అయితే ఎక్కువుందనమాట పాపకి. సో, ఏదొక్కటండి చేస్తానే ఉంటదనమాట. పడి కూర్చోమంటే మాత్రం కూర్చోదనమాట. సో, ఇంకా వంకాయలేసింది కదా! మిర్చి కూడా తీసుకొచ్చి ఏసేస్తుంది. అందులో కాదని చెప్తుంటే కూడా. సో, ఇలా అన్నీ అయితే వేసేసి కవర్స్‌లో నేను ప్యాక్ చేసుకొని సైడ్‌కయితే పెట్టుకుంటాను. ఇంకా ఫ్రిడ్జ్ తీయగానే వెంటనే ఏద్దామని. ఎప్పుడు ఫ్రిడ్జ్ తీద్దామా, అందులో ఎప్పుడు చాక్లెట్స్ తీసుకుందామా అని రెడీగా ఉంటదనమాట మా బుడ్డది. సో, అందుకు అంటే మీకో చిట్కా అండి. ఇలా మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేటప్పుడు మిర్చి ఉంటది కదా! మిర్చికి కాడలుంటాయి కదా అండీ! ఆ మిర్చి కాడలు తీసేస్తే ఎక్కువ రోజులనేవి వస్తాయనమాట. కాడలుంటే పండిపోతాయనమాట. సో, ఇంక అందుకే నేను కాడలనేది రిమూవ్ చేసేసే నేను స్టోర్ చేసుకుంటాను మిర్చి అనేది. సో, మీరు కూడా అలా చేస్తున్నారో లేదో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా మిర్చి అలా తీసేసి అయితే నేను కవర్స్‌లో అయితే వేసేస్తాననమాట. తొడాలతో అట్టి పెడితే ఏంటంటే పండిపోతాయనమాట. ఎక్కువ రోజులనేది రావు మనకి. సో, ఇలా తొడాలు తీసేస్తే ఎక్కువ రోజులొస్తాయనమాట మిర్చి కూడా మనకి. సో, ఇంకా అలాగే కొత్తిమీరని కూడా నేను కవర్‌లో స్టోర్ చేయనండి. దానికి ఉండే ఎనకాల ఫ్రూట్స్ అనేవి తీసేస్తాననమాట. అంటే కాళ్ళుంటాయి కదా! కాళ్ళనైతే తీసేస్తాను. తీసేసి కట్ చేయనండి. అలాగే పేపర్‌లో రోల్ చేసి అయితే పెడతాను. కొంతమందయితే కాడలు తీసేసి కట్ చేసి స్టోర్ చేసుకుంటారు. దానికన్నా ఇలా పెడితే ఫ్రెష్‌గా ఉంటాయనమాట. పాడవదు కొత్తిమీర. సో, మనకి ఎన్ని రోజులైనా సరే అలాగే ఉంటదనమాట. ఫ్రెష్‌గా ఉంటది అండ్ పాడవదు. నేనైతే ఇంక ఇలా తొడాలు తీసేసి ఇంకా పేపర్‌లో అలా సైడ్‌కయితే పెట్టేసుకొని రోల్ చేసేసుకుంటాననమాట. ఫ్రిడ్జ్‌లో సేమ్ ఇలాగే తీసుకెళ్ళి పెట్టేస్తాను. అండ్ 10 రూపీస్‌కయితే 3 అయితే ఇచ్చారనమాట. సో, ఈ 3 వచ్చేసి మాకు 1 వీక్ కూడా రావు మాక్సిమం. సో, ఇలా అయితే కొత్తిమీర అది ఇంకా అంటే మిర్చి అనేది ఇలా స్టోర్ చేసుకుంటాననమాట నేను. మీరెలా స్టోర్ చేస్తారు కొత్తిమీరని కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇంకా వీడియోలో చూపించినట్టుగా అయితే ఇలా రోల్ చేసేస్తాననమాట. సో, ఇదండి ఇలా ఉంటదనమాట మన డైలీ వర్క్. ఏదన్నా ఇంకా ఎక్స్ట్రా ఉంటే కొంచెం ఎక్కువ పనైతే ఉంటదనమాట. సో, ఇది మా న్యూ ఇయర్ స్పెషల్ వీడియో అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 31st నైట్‌కైతే నేను వ్లాగ్ చేశాననమాట. ఆ వ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇలా అయితే అన్నీ సర్దేశాను కదా! ఇంకా అవన్నీ అయితే ఇలా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాననమాట. అండ్ ముందేమైనా ఉన్నాయా లేవా అన్నీ ఒకసారి చెక్ చేసుకొని అయితే ఇలా స్టోర్ చేసేస్తాననమాట ఫ్రిడ్జ్‌లో. సో, ఆల్రెడీ మీరు షార్ట్స్‌లో చూసుండొచ్చు. మొన్ననే తీసుకున్నామండి ఫ్రిడ్జ్ వచ్చేసి. అండ్ చాలా బావుందనమాట. అదండి ఈ వీడియో అండ్ వ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ వ్లాగ్ అయితే ఇలా ఉంది. సో, మీకెలా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే కంపల్సరీగా కామెంట్ చేయండి. మర్చిపోమాకండి ఫ్రెండ్స్. అండ్ వీడియో ఎలా ఉందో కూడా చెప్పేసేయండి. అండ్ బాయ్ ఫ్రెండ్స్.